ప్రైజ్ దల దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. దేవుని ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానాంశము పరిశోధించబడుట లేదా పరీక్షించబడుట. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవు ఘనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్య ధ్యానాంశంను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యము ద్వారా వింటున్న మా అందరితో మాట్లాడి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, ఈ వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న మనందరితో మాట్లాడునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య ధ్యానాంశం పరిశోధించబడుట లేదా పరీక్షించబడుట. దేవుని చేత పరిశోధించబడుట లేదా దేవుని చేత పరీక్షింపబడుట. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పరిశోధించెను అని రాయబడినది. దేవుడే తన భక్తులను, తన ప్రజలను, ఆయన ఇష్టపడుతున్నటువంటి వారిని కొన్నిసార్లు పరిశోధిస్తారు, పరీక్షిస్తారు. దేవుడు తన భక్తులను, తన ప్రజలను కొన్నిసార్లు పాపం చేసినప్పుడు శిక్షిస్తారు, కొన్నిసార్లు ఏ పాపము చేయకపోయినా వారిని పరిశోధిస్తారు, పరీక్షిస్తారు. కొన్నిసార్లు మనము ఏది శిక్షో ఏది పరీక్షో గ్రహించుకోలేని స్థితిలో కూడా ఉంటాం. అయితే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శ్రమ, ఒక శోధన వచ్చినప్పుడు అది మనము చేసినటువంటి తప్పిదములను బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తున్నారా, మనల్ని సరిచేయటానికి శిక్షిస్తున్నారా, లేదా దేవుడే కావాలని దేని నిమిత్తమో పరీక్షిస్తున్నాడా అనేటువంటి విషయాలను ఖచ్చితంగా ఆత్మీయులమైన మనము దేవుని యొద్ద అడిగి తెలుసుకోవాలి. అది శిక్షకరకై వచ్చినటువంటి శ్రమ, శోధన అయితే ఆ తప్పును గ్రహించి మనము దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపములను ఒప్పుకుంటే, విడిచిపెడితే ఖచ్చితంగా త్వరలోనే ఆ శిక్ష నుండి మనము విడిపించబడతాము. దేవుడు తానే శిక్ష నుండి మనల్ని బయటికి విడిపిస్తారు. అయితే కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నారు అని అంటే ఆయన అనుకున్నటువంటి నిర్ణయకాలం వరకు, తగిన సమయం వరకు ఆయన దేని నిమిత్తం మనల్ని పరీక్షిస్తున్నారో ఆ పరిపూర్ణతలోనికి మనం వచ్చేంత వరకు కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉంటారు. అయితే ఈ రోజున దేవుడు పరిశోధించేటువంటి విధానం ఎలా ఉంటుంది, దేవుడు పరీక్షించినటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి, దేవుడు అసలు ఎందుకు ఆయన ఇష్టపడుతున్న వారిని పరీక్షిస్తారు, శ్రమల ద్వారా నడిపిస్తారు అనే విషయాలను ఈరోజు ఈ వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనే ఉన్నారు. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఎందుకంటే ఈ మాటలు నీవు వింటున్నావు అంటే దేవుడు ఏదో ఒక రీతిగా నిన్ను పరిశోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అన్న సత్యాన్ని నీవు ఈ వాక్యం వింటుండగానే అర్థం చేసుకోవాల్సిందిగా దేవుని పేట మనం చేస్తున్నాం. దేవుడు ఎవరినైతే పరీక్షిస్తున్నారో వారితోనే ఈ వాక్య సందేశం వినిపింపచేస్తున్నారన్న సత్యాన్ని కూడా గ్రహించాలి. ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావు అంటే దేవుడు నీతోనే సూటిగా నేను నిన్ను పరీక్షిస్తున్నాను, దాని నిమిత్తం వచ్చిన పరిస్థితులు నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్నావు అని చెప్పడానికి ఈ మాటలు దేవుడు నీకు వినిపింపచేస్తున్నారు. మరొక విషయమేమీ లేదు, కానీ
దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. అది ఎందుకో చివరి వరకు ఈ వాక్యాన్ని వినుట ద్వారా సంపూర్ణముగా దేవుడు నీతో మాట్లాడనై ఉన్నారు. దేవుడు కొంతమందిని ప్రత్యేకించుకుంటారు, ఏర్పరచుకుంటారు, ప్రతిష్ఠించుకుంటారు, అభిషేకించుకుంటారు. ఇది మనం జన్మించాక ఆయన ప్రత్యేకించుకున్నది కాదు, కానీ మనము తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే తండ్రి అయిన దేవుడు ఎవరెవరినైతే ఆయన ప్రేమించి ఉన్నారో వాళ్ళందరినీ తన సంకల్పంలో తన చిత్తానుసారంగా ఈ లోకంలో జన్మింపచేస్తారు. అయితే దేవుడు కొంతమందిని మాత్రం చాలా ప్రత్యేకంగా ఈ లోకానికి పరిచయం చేయాలని ఆశపడతాడు. ఆయన బిడ్డలుగా పరిచయం చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. అందుచేత ఎవరినైతే ప్రత్యేకంగా ఈ ప్రపంచం గుర్తించాలని దేవుడు అనాది సంకల్పంలో నిర్ణయించారో, ప్రత్యేకించారో ఆ వ్యక్తులనే ఈ లోకంలో పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. చాలా మందికి దేవుడు ఆ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు, కానీ ఆ చాలా మందిలో కొద్ది మందిని మాత్రమే దేవుడు పరిశోధిస్తారు, పరీక్షిస్తారు. దేవుడు అందరినీ పరీక్షిస్తారా, పరిశోధిస్తారా? లేనే లేదు. ఆయన కొంతమందిని మాత్రమే ప్రత్యేకించుకొని మరీ, ఏర్పరచుకొని మరీ, ప్రతిష్ఠించుకొని మరీ పరిశోధిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. అయితే పరీక్ష అనగానే, పరిశోధించబడుట అనగానే మనకు శ్రమలు, శోధనలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకు అనేవి మనం ఎదుర్కొంటూ ఉంటాం. పరీక్షించబడుతున్న వారు కూడా ఈ శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు శిక్షిస్తున్నాడేమో అనేటువంటి అనుమానము కూడా వచ్చేస్తుంది. అందుకని మనం ఏదైనా శ్రమలో నడిపించబడుతున్నప్పుడు ఇది శిక్ష, పరీక్ష అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుని యొద్ద తెలుసుకోవాలి. శిక్ష కొరకైనా వచ్చిన శ్రమలైతే సరి చేసుకుంట ద్వారా శిక్ష నుండి తప్పించబడతాము చాలా శీఘ్రముగా. అది పరీక్ష కొరకు వచ్చినదైతే ఓర్పు సహనాలు కలిగి దేవుడు నిర్ణయించిన కాలం వరకు మనము సహించి మౌనంగా ఉండటమే. అయితే దేవుడు ఎందుకు ఎవరిని పరీక్షిస్తారు అంటే, దేవుడు తన చిత్తంలో, తన సంకల్పంలో ఎవరినైతే ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా ఆయన పిల్లలు అని పరిచయం చేయాలనుకుంటాడో, దేవుడు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, ప్రేమిస్తారో ఆ వ్యక్తులనే ఈ లోకంలో ప్రత్యేకంగా పరిశోధిస్తారు. ఇంకా అసలు ఎందుకు దేవుడు ఆయన ఇష్టపడుతున్న వారిని పరీక్షిస్తారు అని అంటే, రెండు కారణాలు ఖచ్చితంగా మనము గ్రహించాలి. ఒకటి, పరీక్షించడం ద్వారా దేవుడు నడిపించే మార్గంలో ఆయన చేసే గొప్ప కార్యాల ద్వారా దేవుడు తనను తాను నీ ద్వారా మహిమపరచబడటానికి, పరీక్షించబడుతున్న వ్యక్తుల ద్వారా దేవుడు మహిమపరచబడడానికి, తన శక్తిని చూపడానికి. రెండవది, ఏ వ్యక్తినైతే పరిశోధిస్తూ పరీక్షిస్తున్నాడో ఆ వ్యక్తిని ఈ ప్రపంచం గుర్తించేటంతగా, లోకంలో ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించేటంతగా ఉన్నత స్థానములో నిలబెట్టి ఆశీర్వదించడానికి. రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఎందుకు పరీక్షిస్తారు అంటే, పరీక్షించేటువంటి వ్యక్తులను గొప్పగా ఆశీర్వదించడానికి, చరిత్రలో వారి పేర్లను లిఖింప చేయడానికి, ఒక బలమైనటువంటి గుర్తింపుని ఇవ్వడానికి. రెండవది, ఆ వ్యక్తి ద్వారా అంత గొప్ప కార్యం చేసి ఆయన తన నామాన్ని
మహిమపరుచుకోవడానికి, తన మహిమను ఈ లోకానికి చాటడానికి. అయితే దేవుడు పరీక్షించాలంటే అర్హతలు, ఆధిక్యతలు ఏమాత్రం అవసరం లేదు. ఆయన అనాది సంకల్పంలో కొందరిని నిర్ణయించుకొని ఉంటారు. ఆ వ్యక్తులనే ఈ లోకంలో పరీక్షిస్తారు. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు పరీక్షించేది ఆశీర్వదించడానికి. అది మామూలుగా ఆశీర్వదించబడే విధానం కాదు సుమా. చరిత్రలో లిఖించబడేటట్లుగా, ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునేటట్లుగా ఆ వ్యక్తిని ఆశీర్వదించడానికి పరీక్షిస్తాడు. దేవుడు గనక ఒక వ్యక్తిని పరీక్షించాలని నిర్ణయించుకొని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు, సమస్యలు, ఇరుకు, ఇబ్బంది, బాధలు గుండా నడిపించబడతారు. ఆయన నిర్ణయించిన ఆ కాలం వరకు కూడా. దేవుడు పరీక్షించే విధానం ఎలా ఉంటుంది? కొందరికి వ్యాధిగాను, కొందరికి పేదరికంగాను, మరికొందరికి ఎప్పుడు చూసిన అవమానాలు, నిందలు వచ్చేటువంటి స్థితిని కలిగి ఉండేలా దేవుడు శ్రమలను, ఆ ఇరుకు, ఇబ్బందులను, శోధనలను అనుమతిస్తారు. అయితే అవి రాబో కాలంలో గొప్ప మహిమ కార్యము కొరకు అనే విషయాన్ని పరీక్షించబడుతున్న వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన పరీక్షించేటువంటి విధానము ప్రారంభం నుండి ఆయన పరీక్ష కాలం ముగిసేంత వరకు కూడా వివిధ రకాలుగా, వేరువేరుగా ఆయన పరీక్షిస్తూ ఉంటారు. ఆ వ్యక్తిలో విశ్వాస సామర్థ్యాన్ని పెంచేలా, ఓర్పు సహనాలను పెంచేలా, సంపూర్ణత్వంలోనికి తీసుకొని వచ్చేదాకా దేవుడు పరీక్షిస్తూనే ఉంటారు. దేవునికి సంపూర్ణ విధేయత కనపరిచేదాకా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించేంత వరకు కూడా పరీక్షిస్తూనే ఉంటాడు. అందుకని పరీక్షించబడుతున్నటువంటి మనము సంపూర్ణంగా దేవునికి విధేయులమవుతేనే దేవుడు ఆయన అనుకున్నటువంటి స్థానాన్ని మనకిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించేది ఆయన అనుకున్నటువంటి రేంజ్లో ఆ వ్యక్తిని నిలబెట్టడానికే. అంతేకాని దేవుడు పరీక్షించేది శ్రమ పెట్టడానికి కాదు, అది కీడుకు కాదు, నాశనానికి కాదు, మరణానికి అంతకంటే కాదు. ఇప్పుడు నువ్వు వ్యాధి చేత బాధపడుతున్నా, కుదరని జబ్బు చేత బాధపడుతున్నా, పూర్తిగా పేదరికంలో నువ్వు మగ్గిపోతున్నా, ఆర్థిక పరమైనటువంటి సమస్యల చేత నలిగిపోతున్నా, ఇంకా ఎప్పుడు చూసినా తృణీకరించబడుతూ, అవమానించబడుతూ ఉన్నా, ఇంకా నీ జీవితంలో ఏవేవో కోల్పోయినా, సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నా, అది కేవలము రాబో కాలంలో నీ ఆశీర్వాదాన్ని కొరకే. ఆ నష్టం ప్రస్తుతం నీకు శిక్షలాగా కఠినంగా ఉండవచ్చు, కానీ దేవుడు పరీక్షిస్తున్నంత కాలంలో ఏదేదైతే నష్టపోతామో, కష్టపడతామో, వృధా చేసుకున్నట్టుగా అనిపిస్తుందో దాన్ని మొత్తము దేవుడు తిరిగి లెక్క కట్టి మరి ఇస్తాడు. హల్లెలూయా. లెక్క కట్టి మరి తూచా తప్పకుండా చేస్తారు. ఈ కోల్పోవటము, ఈ కష్టము, నష్టాలు, శిక్ష అనుకున్నటువంటిదంతా కూడా కేవలము ఆయన అనుకున్నటువంటి పోలికలోనికి రూపుదిద్దబడటానికి అనుమతించబడినవే, తాత్కాలికముగా అనుమతించబడినవే. అవి శాశ్వతమైన శిక్షలు కానే కావు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మరణ భయం దాకా కూడా తీసుకొని వెళ్ళవచ్చు, కానీ మరణానికి మాత్రం అనుమతించారు. ప్రాణం పోయేటువంటి అధికారము మాత్రం, ఆ ప్రాణం పోయేటువంటి స్థితికి దేవుడు తీసుకురారు. దేవుడు ఏ వ్యక్తిని అయితే పరీక్షిస్తున్నాడో ఆ వ్యక్తి ఆ స్థాయి వరకు వెళ్ళగలుగుతారేమో, ఆ భయం వరకు వెళ్ళగలుగుతారేమో, కానీ ఆ వ్యక్తిని పరీక్షిస్తుంది
సజీవంగా ఉంచి ఆశీర్వదించడానికి, అతని ఆశీర్వాదం అనేకులు చూడాలని. కాబట్టి అది కుదరని జబ్బైనా, పేదరికమైన, అవమానకరమైన స్థితి అయినా, ఏది అయినప్పటికీ, అది అయినది అనిపిస్తున్నా జస్ట్ అది పరీక్ష మాత్రమే తప్ప అది మరణానికి వచ్చింది, కీడుకు వచ్చింది కానే కాదన్న సత్యాన్ని గ్రహించాలి. దేవుడు పరీక్షిస్తున్న వ్యక్తులకు ఆయన అనుకున్న స్థాయి ఇచ్చేంత వరకు మరణం లేదు, రాదు, అనుమతించరు. ఆయన పరీక్షించటానికి ఒక కారణం ఉంటుంది. ఆయన చిత్తం సంపూర్ణం చేసేంత వరకు కూడా దేవుడు ఆ వ్యక్తిని సమస్య లేకుండా నడిపిస్తారేమో కానీ, శ్రమలకు అనుమతిస్తాడేమో కానీ, అటువంటి బాధాకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళరు. అయితే దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఎదుర్కొంటున్నప్పుడు శ్రమలలో, శోధనలలో, ఇరుకు ఇబ్బందులలో మాత్రం దేవుడు ఆ వ్యక్తి వెన్నంటే ఉంటారు. కునుకక నిద్రపోక ఎన్నడు విడువడు ఎడబాయని దేవుడుగా ఉంటారు. దేవుడు పరీక్షిస్తున్న వ్యక్తులతోనే ఉంటాడు. క్షణమాత్రం కూడా విడిచిపెట్టరు ఆ వ్యక్తులను. అయితే పరీక్షించబడుతున్న వ్యక్తులు శ్రమల గుండా వెళుతారు కాబట్టి ఆ విసుగులో, ఆ చికాకులో, ఆ నిరుత్సాహం, నిట్టూర్పులలో దేవుడు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని పూర్తిగా మర్చిపోతారు. ఆ శ్రమల సుడిగుండాలే విపరీతంగా ఉన్నాయని వాటిని చూస్తూనే బ్రతకగలుగుతారు. అయితే దేవుడు ఎవరినైతే పరీక్షిస్తాడో ఆ వ్యక్తిని క్షణమాత్రం కూడా విడిచిపెట్టారు. ఆ వ్యక్తి విషయంలో కునుకడు, నిద్రపోడు నా దేవుడు. ఆ వ్యక్తిని ఎన్నడు విడువడు, ఎడబాయడు. కొన్నిసార్లు శత్రువుకి అప్పగించిన కొన్ని శ్రమలకు వాడికి పరిమితిని నిర్ణయించి మరీ అప్పగిస్తాడు. ఆ పరిమితికి దాటి, ఆ హద్దు దాటి సాతానుడు ఆ వ్యక్తిని చేయటానికి ఏమాత్రం అధికారం ఉండదు. బైబిల్లో మనం గమనించినట్లయితే చాలామంది భక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుని పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఆయన ప్రేమించి ఆయన ప్రత్యేకంగా ఆశీర్వదించాలనుకున్నటువంటి వ్యక్తులను పరీక్షించారు. ఆ పరీక్షించబడినటువంటి వ్యక్తులు చాలా కొద్దిగానే ఉన్నారు. వారిలో ముఖ్యమైనటువంటి వారు అబ్రహాము, యోసేపు, మోషే, యోబు, దావీదు భక్తుడు. వీరిని మనము చాలా చక్కగా గుర్తించవచ్చు. దేవుని చేత పరిశోధించబడినటువంటి భక్తులు వీళ్ళు. బైబిల్లో పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు చాలా గొప్ప భక్తులు ఉన్నారు. అయితే వీరికి కలిగినటువంటి గొప్ప పేరు, ప్రతిష్టలు, వీరి ద్వారా దేవుడు చేసినటువంటి వింత కార్యాలు వీరి చరిత్రలో లెక్కించబడినట్లుగా మిగతా భక్తుల వివరాలు ఉండవు. అబ్రహాముకి ఒక చరిత్ర ఉన్నది, యోసేపుకు ఒక చరిత్ర ఉన్నది, మోషేకు ఒక చరిత్ర ఉన్నది, యోబుకు ఒక చరిత్ర ఉన్నది, దావీదు భక్తునికి ఒక చరిత్ర ఉన్నది. దేవుని చేత పరీక్షించబడినటువంటి భక్తులకు ఒక చరిత్ర ఉన్నది, చరిత్రలో లిఖించబడ్డాయి వారి పేర్లు. ఈరోజు అట్టి రీతిగానే నీ పేరు చరిత్రలో దేవుడు లిఖింప చేయటానికే నేను ఈ రోజున కొంతకాలం నుండి నిన్ను పరీక్షిస్తూ ఉన్నారు అన్న సత్యాన్ని మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. అంతటి భక్తులం కాదులే అని చెప్పకూడదు. వారంతటి భక్తులము కానే కాదు, అది వాస్తవమే. అయితే దేవుడు పరీక్షించేటప్పుడు మనలాగా సాధారణమైన వ్యక్తులే వారు కూడా.
ఇంకా వారు పడినటువంటి శ్రమలు దేవుడు మనకు అనుమతించడం లేదు కూడా. వారు దేవుని యెడల విశ్వాసం ఉంచినట్లు మనం ఉంచలేకపోతున్నాము. అయితే దేవుడు ఎవరి సామర్థ్యానికి తగిన విధంగా శ్రమలను, శోధనలను అనుమతిస్తూ, పరీక్షిస్తూ నడిపిస్తూ ఉంటారు. అరణ్యంలో ఇశ్రాయేళ్లను దేవుడు పరీక్షిస్తూ నడిపించారు. అయితే ఆ పరీక్షల్లో దేవుడు ఏమాత్రం వారిని విడిచిపెట్టలేదు. వారి వెన్నంటే ఉండి నడిపించారు, వారిని ఆశీర్వదించడానికి. దేవుడు తన స్వాస్థ్య ప్రజలను తాను ఇష్టపడి ప్రత్యేకించుకున్న వారిని పరిశోధిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో జీవగ్రంథంలో నుంచి దేవుని చేత పరిశోధించబడి పరీక్షించబడినటువంటి భక్తుడి చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే అతనే జోసెఫ్. యోసేపు భక్తుడిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు దేవుని చేత పరిశోధించబడిన భక్తుడు. యోసేపు దేవుని చేత పరిశోధించబడిన భక్తుడు. అయితే యోసేపు బాల్యం నుండి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబుకు 12 మంది సంతానంలో యోసేపు 11వ వ్యక్తి. అయితే యాకోబుకు అంతమంది సంతానమున్నా దేవుడు యోసేపును మాత్రమే ప్రత్యేకించుకున్నారు, యోసేపును మాత్రమే ఏర్పరచుకున్నారు, యోసేపును మాత్రమే ఆశీర్వదించాలి అనుకున్నారు. యోసేపు పేరు మాత్రమే చరిత్రలో లిఖించాలని దేవుడు తలంచారు. యోసేపును అందరికంటే ప్రేమించాడు దేవుడు. దేవుడు తన సంకల్పంలో, తన చిత్తంలో యోసేపు ఒక ప్రత్యేకంగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఉండాలి అని దేవుడు ఆనాడే నిర్ణయించారు. అయితే ఎవరినైతే దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టాలి అని నిర్ణయించుకుంటాడో ఆయన సంకల్పంలో, అటువంటి వ్యక్తులని భూమి మీద ఖచ్చితంగా పరీక్షిస్తాడు. అందుచేతనే యోసేపు బాల్యం నుండి కూడా పవిత్రుడు, తల్లిదండ్రులకు విధేయుడు, అన్నలను ప్రేమించేటువంటి వాడు, తగ్గింపు దీన మనసు కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి భక్తుడు, ఏనాడు కోపము చికాకు లేనటువంటి వ్యక్తి, ఓర్పు సహనం కలిగిన వ్యక్తి, తనను శిక్షిస్తున్న, హేళన చేస్తున్న వారిని కూడా క్షమించేటువంటి సహృదయుడు. యోసేపులో బాల్యం నుండి కూడా మనం గమనించినట్లయితే ఏ ఒక్క మిస్టేక్ కానీ అతను లేనేలేదు. దేవునికి విధేయుడుగా జీవిస్తూ దేవునికి మాత్రమే భయపడుతూ ఉన్నటువంటి భక్తుడు యోసేపు. ఆదికాండము 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు కూడా చూసినట్లయితే యోసేపు గురించిన చరిత్ర చాలా విస్తారంగా రాయబడి ఉంటుంది. అయితే యోసేపును దేవుడు బాల్యం నుండే పరీక్షిస్తూ ఉన్నారు, పరిశోధించడం మొదలుపెట్టారు. ఎలా? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత తృణీకరించబడేటట్లుగా దేవుడు పరిశోధించారు. దేవుడు పరీక్షించాలి అని అంటే ఏదో లోపం ఉంటేనో కాదు. మరి యోసేపులో ఏ లోపము లేదు, ఏ పాపము చేయని వ్యక్తి, మంచి భక్తుడు. అయినను దేవుడు ఇంట్లో వాళ్ళ ద్వారా తృణీకరించబడేటట్లుగా, అవమానించబడేటట్లుగా, హేళన చేయబడేటట్లుగా, తన ఇంట్లో వాళ్ళే తనని చంపాలని అనుకునేటట్లుగా కూడా దేవుడు శ్రమలను, శోధనను అనుమతించారు. అయితే దేవుడు బాల్యంలోనే యోసేపుకు కొన్ని కలల ద్వారా తన చిత్తాన్ని బయలుపరిచి ఉన్నారు. నిన్ను ఏ రోజుకైనా సరే నీ కుటుంబం అందరిలో ఒక ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాను అనేటువంటి కలలు యోసేపుకు దేవుడు చూపించడం జరిగింది. అయితే అతను చెప్పిన కలలు
అతని ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు, హేళన చేశారు. కలలు కనేవాడు వస్తున్నాడు అని కూడా పేరు పెట్టి హేళన చేసేవారు. దేవుడు తాను పరీక్షిస్తున్నటువంటి వ్యక్తులకు కలల ద్వారా, దర్శనాల ద్వారా, దైవ సేవకుల ద్వారా ఖచ్చితంగా నేను నిన్ను పరీక్షిస్తున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టబోతున్నాను అనే విషయాలు ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తారు. హల్లెలూయా. దేవుడు తాను ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తులకు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సమాచారాన్ని దేవుడు వినిపింపచేస్తారు. అది డైరెక్ట్గా దేవుడు కళ ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, దేవుని స్వరం ద్వారా కావచ్చు, దేవుని వాక్యం ద్వారా కావచ్చు, దైవ సేవకుల ద్వారా కావచ్చు. ఏ రీతిగానైనా దేవుడు తాను ప్రత్యేకించుకొని పరీక్షిస్తున్న వారిని దర్శిస్తారు. నేను నిన్ను పరీక్షిస్తున్నాను అని కూడా మాట్లాడతారు. నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను అని కూడా మాట్లాడతారు. నేను దీని కొరకే నిన్ను జన్మింప చేశాను అని కూడా తన పిలుపును కూడా బయలుపరుస్తారు. ఖచ్చితంగా ఈ మాటలు వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మర్మాన్ని బయలుపరుస్తున్నారు. ఇంతవరకు నీవు అనుభవిస్తున్న శ్రమలకు, నీ పుట్టుకకు మర్మం ఏమిటో నీకు తెలియలేదేమో, ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు అని బాధపడుతున్నావేమో, ఎంతకాలం ఈ శ్రమలు అని బాధపడుతున్నావేమో. అయితే ఇది నీకు శిక్షకు కాదు, ఇది నీ ఆశీర్వాదానికే. దేవుడే స్వయంగా నిన్ను ఇష్టపడి పరీక్షిస్తున్నారు. నిన్ను సంపూర్ణతలోనికి తీసుకురావడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీకు ఓర్పు సహనాలు నేర్పించడానికి, దేవుడు ఇవ్వాలనుకున్న ఆ స్థాయికి తగినటువంటి రూపము నీలో తీసుకురావడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు నిన్ను. ఎందుకంటే దేవుడు తన సంకల్పంలో నిన్ను ప్రత్యేకించుకున్నారు. నువ్వు అందరిలాంటి వ్యక్తివి కానే కాదు, నువ్వు అందరిలాంటి వ్యక్తివి కానే కాదు అన్న సత్యాన్ని ఈరోజు ఈ మాటల ద్వారా గ్రహించాల్సిందిగా దేవుని పేట మనవి చేస్తున్నాను. నీ కుటుంబంలో నీ ఒక్క వ్యక్తికే శ్రమలు వస్తున్నాయా? నీవు మాత్రమే పేదరికంలో ఉన్నావా? నీవు మాత్రమే వ్యాధి చేత బాధించబడుతున్నావా? నీవు మాత్రమే తృణీకరించబడుతున్నావా? అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నారు. ఈ పరిశోధన నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికే. ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని నీవు ఈ రోజున గ్రహించాలి. ఇది నీకు శిక్షకు కాదు, కీడుకు కాదు, బాధించడానికి కాదు, మరణానికి కానే కాదు. నిన్ను దేవుడు ఊహించినటువంటి మెట్టులో నిలబెట్టడానికి, దేవుడు నిర్ణయించినటువంటి స్థానంలో నిన్ను నిలబెట్టడానికి వచ్చినటువంటి శ్రమలు, బాధలు ఇవి తాత్కాలికమే. ఇవి తాత్కాలికమే. నీవు కోల్పోయిందంతా దేవుడు తిరిగి ఇస్తాడు. ఎన్ని బాధలు అనుభవించావో బాధలకు మించిన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఎంతగా తృణీకరించబడ్డావో దానికి మించిన ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఆయన ఊహించిన రేంజ్లో నిన్ను నిలబెట్టడానికి వచ్చినటువంటి పరీక్ష. ఇది గుర్తించి శ్రమలలో ఓర్పు సహనాన్ని కలిగి ఉంటూ, ఈ పరీక్ష నా ఓర్పు సహనాల కొరకు వచ్చినది, నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను సంపూర్ణత్వంలోనికి నడిపించడానికి, దేవుడు నాకు ఇచ్చేటువంటి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి, దేవుడిచ్చేటువంటి ఆ ఉన్నతమైన స్థాయికి కలిగినటువంటి రూపము దేవుడు నాలో తీసుకురావడానికే నన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ పరీక్షలో మన విధేయతను కనపరిచే వారంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. నిరాశ చెందవద్దు. ఈ విధంగా యోసేపు కుటుంబస్తుల చేత హేళన చేయబడుతూ, అవమానించబడుతూ, తృణీకరించబడటమే కాకుండా తన అన్నలు చంపాలనే నిర్ణయానికి వచ్చి నీళ్లు లేని గోతిలో కూడా పడేసేశారు. అయితే చంపాలని ప్రయత్నించడమే కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు యోసేపును. మరణానికి అవకాశమే లేదు దేవుడు నిర్ణయించిన స్థానంలో నిలబడే వరకు.
దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించేంత వరకు మరణం రానివాడు దేవుడు, అవకాశమే లేదు. అందుచేత నీళ్లు లేని బావిలో పడద్రోయటమే కాదు, వారి ద్వారానే దేవుడు ఐగుప్తుకి యోసేపును అమ్మేటట్లుగా ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే అప్పట్లో యోసేపుకు శ్రమలే, బాధలే, శోధనే కీడులాగా అనిపిస్తుంది, మరణకరమైనదే అనిపిస్తుంది. అయితే దేవుడే యోసేపును పరీక్షిస్తూ ఉన్నారు. అలాగున ఐగుప్తుకి వెళ్ళాక కూడా ఎన్నెన్నో శ్రమలు, ఎంతో వేదన. ఇటు తల్లిదండ్రులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఒంటరితనం ఒక ప్రక్క, బానిస బ్రతుకు ఒక పక్క, అన్య దేశంలో ఒక్క హెబ్రీడే ఉండటము, తెలియని భాష, తెలియని ప్రజల మధ్య నలిగిపోతున్నటువంటి స్థితి. అయినను దేవునికి విధేయుడిగా, పవిత్రుడిగా, దేవునికి భయపడుతూనే జీవించారు. తర్వాత ఎన్నెన్నో కోణాల గుండా, మార్గాల గుండా దేవుడు పరీక్షిస్తూ యోసేపును నడిపించారు. చివరకు చెరసాల అనుభవంలోనికి కూడా దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తాం. యోసేపు జీవితంలో దాదాపు 13-14 సంవత్సరాల వరకు కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉన్నారు యోసేపు. ఎక్కడ శ్రమలు ఆగలేదు, ఇబ్బంది కొలిమిలో కాల్చబడుతూనే ఉన్నాడు. ఎంతవరకు దేవుడు యోసేపును పరీక్షించాడు అంటే, కీర్తనలు 105వ అధ్యాయము 16వ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే, అక్కడ రాయబడినటువంటి చాలా చక్కని మాటలు యోసేపును గురించి రాయబడి ఉంటాయి. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుడు ఒక ఉద్దేశముతో ఐగుప్తుకి ఒక దాసునిలాగా అమ్మబడేటట్లుగా తీసుకుని వెళ్ళాడు. ఒక దాసునిగా కావాలనే అమ్మివేయబడేటట్లుగా యోసేపును దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తాం. దాసుడుగా వెళ్ళాడు, బానిసగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ ఆలోచన ఏమిటో తెలుసా? ఆ దాసునిగా వెళ్ళినటువంటి ఆ దేశంలోనే ఒక అధికారిని చేయాలన్నది. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలు మన ఊహలకు అందవు, మన తలంపులకు అందవు. మనం ఎన్నడము కూడా దేవుని ఊహలకు అంచనాలు వేయలేము. దాసునిగా అమ్మడానికి కారణం ఉన్నది. ఏ దేశానికైతే దాసుడిగా వెళ్ళాడో ఆ దేశానికే అధిపతి అవ్వాలన్నది దేవుని యొక్క చిత్తం. అందుకనే దేవుడు పరిశోధించాడు యోసేపును. ఎంతగా అంటే దాసునిగా వెళ్ళటమే కాదు, అక్కడ బాధించబడేటట్లుగా కూడా దేవుడు శ్రమలను యోసేపుకు అనుమతించాడు. కావాలని ఆ దేశానికి దేవుడే యోసేపును తీసుకొని వెళ్ళారు. అయితే అది అన్నల ద్వారా జరిగేటట్లుగా దేవుడు చేశారు. ఎప్పటి వరకు పరీక్షించాడు దేవుడు యోసేపును అంటే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. అంటే యోసేపు కలలు కనినప్పుడు తన తల్లిదండ్రులతో, తన అన్నదమ్ములతో చెప్పాడే కొన్ని విషయాలు. ఆ కలలు చెప్పాడే, మీరంతా నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు అనేటువంటి కలలు చెప్పారే. ఆ కలలు నెరవేర్చబడే వరకు, ఆ మాటలు నెరవేర్చబడేంత వరకు కూడా, ఆ సమయం వచ్చేంత వరకు కూడా దేవుడు యోసేపును పరిశోధిస్తూనే ఉన్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు.
అయితే ఈ మధ్యకాలంలో ఇనుము బాధించింది, సంఖ్యల చేత బాధించబడ్డాడు, ఎంతో హింస పెట్టబడ్డాడు. దేవుడే అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు పరీక్షిస్తూ నడిపించాడు. అయితే దేవుని యొక్క ప్రణాళిక మాత్రం ఆ ఐగుప్తు దేశానికి యోసేపే ప్రధానిగా ఉండాలి. యోసేపు ద్వారా ఆ దేశము కరువు నుండి తప్పించబడాలి. యోసేపు ద్వారానే తన రక్త సంబంధికులు, తన కుటుంబస్తులు పోషించబడాలి. యోసేపు ద్వారానే ప్రపంచ దేశాలు పోషించబడాలి అన్నది దైవ చిత్తం. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి యోసేపు పట్ల. కానీ బాల్యం నుండి అతన్ని దేవుడు పరిశోధిస్తూ పరీక్షిస్తున్నప్పుడు మనం అతని జీవితాన్ని పరిశీలన చేస్తే బాధగా అనిపించవచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రం ఎంతో ఉన్నతమైనదిగా ఉన్నది. ఆ దేశానికి, ప్రపంచానికి కరువు వచ్చేలా చేసింది ఎందుకంటే యోసేపు కొరకే. యోసేపే ఆ కరువు సమయంలో వెళ్ళాలి. ఆ కరువు సమయంలో యోసేపు ద్వారానే ధాన్యము కొనుగోలు చేయబడాలి. యోసేపు ద్వారానే అనేకులు పోషించబడాలి. యోసేపుకు మాత్రమే ఆ భాగ్యం దక్కాలి, యోసేపు మాత్రమే ఆ స్థానంలో ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా, యోసేపును దేవుడు పరీక్షించినది శ్రమకు కాదు, మరణానికి అప్పగించడానికి కాదు, అదే శ్రమలో ఉండటానికి కాదు, కానీ అవి కీడు కొరకు వచ్చినది కాదు, కానీ అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి, అతన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి, అతని ద్వారానే ప్రపంచం ఆశీర్వదించబడాలి, దేశం ఆశీర్వదించబడాలి అనేటువంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నారు. కాబట్టి అది యోసేపు ద్వారానే జరగాలని దేవుడు అనాది సంకల్పములు నిర్ణయించినందువలన మరి ఆ స్థాయికి తగినటువంటి రూపం యోసేపుకి రావాలి అంటే ఇటువంటి శ్రమల గుండా, పరీక్షల గుండా నడిపించబడాల్సిందే. ఈ శ్రమల ద్వారా యోసేపు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుని ఉంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు కూడా దేవుని చేత పరీక్షించబడుతూ, శ్రమ పెట్టబడుతూ ఉన్నావు. ఒకదాని వెంట ఒక సమస్య, ఒకదాని వెంట ఒక శ్రమ వస్తూనే ఉన్నది. ఎంతకాలం ఈ శిక్ష అనుకుంటున్నాం, ఇది శిక్ష కానే కాదు. నిన్ను యోసేపు వలె ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి. అయితే ఆ ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడాలి అంటే దానికి తగినటువంటి సామర్థ్యము, అర్హతలు దేవుడి పరీక్ష ద్వారా నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నిన్ను ఏ స్థాయిలో దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడో దానికి తగినటువంటి జ్ఞానము, సామర్థ్యము, ఓర్పు, సహనము, ఆ ధైర్యము, ఆ విశ్వాసాన్ని నీకు కల్పించడానికి దేవుడు ఇటువంటి శ్రమలు అనేబడేటువంటి పరీక్షల గుండా నిన్ను నడిపిస్తున్నాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకొని సంపూర్ణమైన విధేయతను కనపరుస్తావో, సంపూర్ణమైన ఓర్పు సహనాలను కనపరుస్తావో, ఓరమిని కలిగి ఉంటావో, ధైర్యాన్ని కలిగి ఉంటావో, దేవుడు అనుకున్న స్థాయిలో నీ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటావో, దేవుడు అనుకున్న రూపంలోనికి నీవు ఎప్పుడైతే వస్తావో అప్పటితో నీ పరీక్ష కాలం ముగుస్తుంది. మరి దేవుడు పరీక్షిస్తుంటే సనుగుకుంటున్నావా? ఓర్పు సహనాన్ని కలిగి ఉంటున్నావా? యోసేపు ఎక్కడ కూడా సనగలేదు. యోసేపు ఎక్కడ దేవుణ్ణి ఆయాసపరచలేదు. పవిత్రంగానే జీవించాడు. దేవునికి భయపడుతూనే జీవించారు. తనను అలా చేసినందుకు కుటుంబ సభ్యుల మీద ఏమాత్రం కక్ష పెట్టుకోలేదు. వినయము, విధేయత, ఓర్పు, సహనము, సంపూర్ణమైన విధేయతను కనపరిచాడు యోసేపు. తన 30వ ఏట దేవుడు ఫరో ద్వారా డైరెక్ట్గా ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యేటట్లుగా
అక్కడ కార్యరూపం దాల్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, యోగులాగా అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నావా? యోసేపులాగా చెరసాల అనుభవాలను నువ్వు ఎదుర్కొంటున్నావా? మోషేలాగా దీన స్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావా? యోగులాగా అన్నిటినీ కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? అబ్రహాములాగా నువ్వు సంతానలేమి అనబడేటువంటి పరీక్ష గుండా నడిపించబడుతున్నావా? ఇంకా దావీదులాగా కుటుంబ సభ్యులలో అందరిలో పేదరికాన్ని అనుభవిస్తూ తృణీకరించబడుతూ ఉన్నావా? యోసేపు దావీదులాగా ఏ రీతిగా నువ్వు బాధించబడుతున్నా ఇది నీకు పరీక్ష కాలం. దేవుడే నిన్ను పరిశోధిస్తున్నాడు, దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు. నిన్ను అందరిలో ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, అందరిలో నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని. కాబట్టి నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, శ్రమలు నీకు కీడుకు కాదు, నష్టానికి కాదు, నిన్ను బాధించడానికి కాదు, ఇదే శ్రమలో నిన్ను నిలపటానికి కాదు, మరణానికి అంతకంటే కాదు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ఇష్టపడుతున్నాడు. నీ ద్వారానే తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆశపడుతున్నాడు. నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి ఆశపడుతున్నారు. ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి, ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి దేవుడు ఆనాడు మోషేను, అబ్రహామును, యోసేపును, దావీదును, యోగును ఎలాగైతే ఏర్పరచుకొని పరీక్షించాడు, అట్టి రీతిగానే నిన్ను కూడా ఏర్పరచుకొని మరీ పరీక్షిస్తున్నాడు. అంత గొప్ప భాగ్యాన్ని నీకు మాత్రమే దేవుడు ప్రసాదించాడు. ఈ పరీక్ష దేవుడు తాను ఊహించినటువంటి సంకల్పం జరగాలి అన్నది నిన్ను ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచడానికి, నీ ద్వారా దేవుడు మహిమ పొందుకోవడానికి అన్న వాస్తవాన్ని గమనించాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాం. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో స్థిరపరిచి ఫలింపచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ ద్వారా పరీక్షించబడటం ఎంతో భాగ్యమని మీరు మాట్లాడుతున్నారు. ఈ పరీక్ష కీడుకు కాదు, ఆశీర్వాదానికని కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎందరైతే నీ బిడ్డలు ఈ మాటలు వింటూ ప్రభువా నీ చేత పరీక్షించబడుతూ ఉన్నారు నా తండ్రి, అది అర్థం కాక అది శ్రమ, సమస్య, కీడు అని బాధపడుతున్నారు. ఇంకా ఎంతకాలం ఈ శ్రమలని వేదన చెందుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా మీరు దర్శించండి, మీరు ఆకర్షించండి, ధైర్యపరచండి, నీ చిత్తంలో నిలబెట్టుకోండి ప్రభు. తండ్రి, నీవు పరీక్షిస్తున్న బిడ్డలు ఎదుర్కొన్న శ్రమలలో మీరు తోడుగా ఉండి వాటిలో విజయం సాధించినట్లుగా, చివరి క్షణం వరకు నీ చిత్తంలో నిలబడినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఎక్కడ తొట్టిల్లు పోకుండా, వెనక్కి జారిపోకుండా ప్రభా, సాతాను చేత మోసగించబడకుండా, సనుగుకోకుండా మమ్మల్ని అందరినీ విధేయులుగా రూపుదిద్దుకొనమని వేడుకుంటూ ఉన్నాం. ఈ మాటల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి మీ పరిశుద్ధాత్మ చేత నింపమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీరు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం మీకు తోడుగా ఉండునుగాక.